తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారుండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరీగా మారటానికి ఇంట్లో నుంచి వెళ్లిపోవటం కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరీ బస చేసింది. ఆ క్రమంలో అఘోరీకి యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరీగా మారటానికి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్ను అని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరీగా మారటం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పింది. సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్లిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తమ కూతుర్ని అఘోరీ వశపరుచుకుంది అంటూ ఆరోపించారు. అఘోరీ చెర నుంచి తమ కూతుర్ని విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. దయచేసి మా బిడ్డను మా దగ్గర పంపించండి. మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు అప్పచెప్తే నా బిడ్డ మరోసారి అగ్గి వెళ్ళకోకుండా మేము కాపాడుకు నా బిడ్డ బీటెక్ పూర్తి చేయించేసి మంచి వరుణ్ చూసి వివాహం చేస్తాము. ప్రభుత్వానికి మా బిడ్డను మాకు తీసుకురావాలని మేము వేడుకుంటాం.